కాంగ్రెస్ సర్కారుతో కష్టాలు, రుణమాఫీ కాక రైతు భరోసా కాక రైతుల తిప్పలు. ఏమంటుండు? రైతు తుడుం గణపతిది ముమ్మాటికి ప్రభుత్వం వచ్చే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం మాట్లాడతాడో ఏమో ఏమో తెలియదు. అయితే కాంగ్రెస్ సర్కారుతో కష్టాలు, ఎవరికి కష్టాలు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే నాయన రైతుల కష్టాలనే లేకుండా చేసిండు. వైఎస్ఆర్ వచ్చినాకనే రైతుల కష్టాలు లేకుండా చేసిండు. రావడమే ఉచిత కరెంటు మీద సంతకం పెట్టిండు. మీకు దమ్ము ధైర్యం ఉందా? ఏకకాలంలో నిర్ణయం తీసుకున్నాక ఒకేసారి రుణమాఫీ అనగానే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసిన మొగ్గోడు మొనగాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి. వీళ్ళు మొగ్గోళ్ళు మొనగాళ్ళు. నువ్వు చెప్పినావు కదా, తెలంగాణ తెచ్చిన నాయకుడు మా అయ్య మొగ్గోడు, మేము చెప్పుకుంటాం. మీ అయ్య మొగ్గోడు అయితే మొగోని కట్టులు, మరి నువ్వు ఎట్ట పుట్టినవు? ఈ అబద్ధాల కోరువు, ఈ దొంగ మాటలోనివి. మీ అయ్య మొగోడు మునగాడు అని చెప్పి మరి నువ్వెట్ట పుట్టినావు ఆయన కడుపులో? తెలంగాణ తెచ్చినప్పుడు ఆయన ఏడవన్నాడు నీకు తెలుసా? నువ్వేడవన్నావు నీకు తెలుసా? పార్లమెంట్లో ఏం జరుగుతున్నది చెప్తా తెలంగాణ గురించి. అప్పుడు ఏడవున్నారు మీకు తెలుసా? ఇవనికన్నా తెలుసా? మీ పత్రికలు మీ పేపర్లు రాయించుకున్నాయి. తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టిండు. ఈ రాయించుకున్నారు. ఎవడు పెట్టిండు సావు నోట్ల తలకాయ? మీ గురించి మీరు చెప్పుకోవద్దు, మీ దరిద్రులారా. మీ గురించి ఇంకొకటి చెప్పాలి. అష్టదరిద్రులు మీరు. మీ గురించి మీరు చెప్పుకోవద్దు. మీ గురించి ఇంకోటి గొప్పగా చెప్తే అప్పుడు మీరు సంతోషపడుర్రి. మీ డప్పు మీరు కొట్టుకుంటారు ఏమరా నాయన? మీరు మీ డప్పు ఇంకోటి కొట్టాలి. మీ గురించి మీరు చెప్పుకున్నాడు కాదు. ఈ లంగా ముచ్చట్లు మానేర్రి. ఇంకా కాంగ్రెస్తో కష్టాలట. కాంగ్రెస్ చేసిన దాంట్లో మీరు ఏం చేసారు? తోకమట కోసి మీరు ఏం చేయలే, ఒక పైసంత కూడా చేయలే. రైతుల కోసం చేస్తున్నది, ఇలా రైతుల కోసం ఖర్చు పెడుతున్నది, రైతుల కోసం పోరాటం చేసింది. అపోజిషన్లో ఉన్నప్పుడైనా రైతుల కోసం పోరాటం చేసింది. ప్రభుత్వంలోకి వచ్చినాక మాట ప్రకారము పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసింది. మొగ్గోడు మొనగాడు పెట్టుకోర్రి, వైఎస్ఆర్ ఫోటో పెట్టుకోర్రి, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని మొక్కుర్రి. పొద్దుగాల లేచి వాళ్ళిద్దరు ఫోటోలు చూడుర్రి. కొంచెమన్నా బుద్ధి వస్తుందేమన్నా. మీరు మాట్లాడతారు ఏం చేసి రుణమాఫీ చేసిరా? మీరు మీ అయ్యా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఉంటే కూడా రుణమాఫీ చేయడం చేతగాని దద్దమ్మలు మీరు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో రుణమాఫీ చేయని చేతగాని దద్దమ్మలు మీరు మాట్లాడతారు. ఏం చేసిరా? అప్పుడిన్ని పిట్టకింత బెల్లం నాకింత బెల్లం అన్నట్టు అప్పుడిన్ని అకౌంట్లు వేస్తే ఆ బ్యాంక్ కూడా మిత్తిల కిందనే తీసుకుపోయి మళ్ళీ 5,000 6,000 ఇస్తే 5,000 6,000 తీసుకొని రాగానే ఈ వైన్స్ ఎమ్మడి పడిపోతే ఉన్నకాడికి సాఫ్ అయిపోయాయి. ఏం చేసిర్రు దరిద్రులారా మీరు? మీరు పాలన చక్కగా చేతగాక మీరు పరిపాలన మీకు అసలు సెట్టే కాలే మీకు పరిపాలన. అందుకనే ప్రజలు మూల కూసబెట్టిర్రు. మూసుకొని కూసమ్మని చెప్పారు, మూసుకొని కూసోర్రి. ఇలా ఎంతోమంది ఇంజనీర్లు అయ్యారు. ఎవరు పుణ్యాన అయ్యారు? వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యాన అయ్యారు. ఎంతోమందికి గుండె ఆపరేషన్లు అయినాయి. అలా కార్పొరేట్ హాస్పిటల్లో మెట్లు ఎక్కాలంటే కూడా భయపడేది. ఈ ఆస్తులు అమ్ముకోవాలన్న అటువంటి భయంతో బతికిన ప్రజలని కార్పొరేట్ హాస్పిటల్ మెట్లు ఎక్కించిండు. రాజీవ్ ఆరోగ్యశ్రీ తెచ్చి దరిద్రుల కరోనా టైంలో వస్తే జనాలు చచ్చిపోతుర్రా, ఆరోగ్యశ్రీలో చేరుతుర్రా, మేము బతుకుదామరా అని బతిలాడుకుంటే కూడా ఆరోగ్యశ్రీలో చేర్చని దరిద్రులు మీరు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. మీకు రోగాలు వస్తేనేమో తెలంగాణ ప్రజల సొమ్ముతోని ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో వైద్యం చేయించుకునే దరిద్రులు మీరు ప్రజల కష్టం వస్తే చూడనోళ్ళు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి. సిగ్గుండాలేమన్నా? మంచి చేసే ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడు కూడా బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. 2029లో నువ్వు కింద కిలోమీటర్లు రాకినా కిందంగా నెత్తు రక్తాలు వచ్చినా కానీ మీకు ఓట్లే దలుచుకోలే ప్రజలు. నీకు బికాజ్ ఆఫ్ నువ్వు ఎన్ని రోజులు కనబడితే అన్ని రోజులు మాత్రం నీకైతే ఓటేయరు జనాలు. గుర్తుపెట్టుకో. నీ అహంకారము, నీ ముఖము అద్దంలో చూసుకో. నీ వీడియోలు, నీ ప్రెస్ మీట్లలో నువ్వు మాట్లాడేది, నీ అహంకారమైన మాటలు నువ్వు ఒకసారి చూసుకో. బలుపు, చాలా బలుపు ఉంటుంది. జీవన్ రెడ్డి అంటుండే ఎల్లుండి కాంగ్రెస్కు రాజీనామా, భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాం మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇప్పుడు ఈయనది ఎట్లా ఉన్నదంటే బెదిరియాలి, నాకు ఏదైనా కావాలి, ఎమ్మెల్సీ ఇయ్యి, మంత్రి పదవి ఇయ్యి, ఏదైనా చేయరు, నాకు వడ్డలేదు కానీ దానికి పెళ్లి చేయరు అన్నట్టు ఉంది కథ. ఈయన కొట్లాడలేదు, ఈయన గెలవలేదు, గెలిచిన ఆయన సహకరిస్తాట, ఆయన నాకు సహకరిస్తారట అని అంటాడు. అంటే మరి ప్రజలు ఆశీర్వదించిర్రు, ఎమ్మెల్యే అయిండు నీ నియోజకవర్గంలో, మరి ఆయనకు సహకరిస్తా అంటుండు. మరి ఇంకేం కావాలి? ఆయన నాకు సహకరిస్తారట. పోతావు, ఏమవుతుంది? అలిగిపోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లాగమైంది అన్నట్టు రంగి చేయడం మంగి చేయడం అవుతుంది. పెద్ద మనిషివి, ఇప్పుడు రిటైర్మెంటు తీసుకోవచ్చు రాజకీయాల నుంచి కూడా, కానీ ఉన్నావు
మంచిగా గౌరవం ఇస్తున్నారు నీకు. మంత్రులు వచ్చి నిన్ను భేటీ అవుతున్నారు, బుజ్జగిస్తున్నారు. అన్న ఏం కాదు ఉండన్న, మంచిగా వస్తుంది, ఏం కాదు, నీకు ఏమైనా పనులు ఉంటే చేసుకోవాలి, నియోజకవర్గంలో డెవలప్మెంట్ కోసం చేయాలి, ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. మరి ఎందుకు ఓడిపోయినావు నువ్వు? నీ ఇంత పౌరుషం ఉన్న నాయకునివి ఓడిపోవద్దు కదా మరి. ఆయన మీద ఓడిపోతావు, ఆయన మళ్ళీ ఆయన లొంగి వచ్చి కూడా నేను సహకరిస్తా, ఆయనతో కలిసి పని చేస్తామంటే ఆయన నాతో కలిసి పని చేస్తాడట. ఏంది ఇది? నువ్వు పోరాటం చేసి గెలిచేది, గెలిచినాక నీకు అన్యాయం జరిగితే నువ్వు కొట్లాడితే బాగుంటుంది. నువ్వు ఓడిపోయినావు, సరే నువ్వు సీనియర్వి, అయినా నీకు గౌరవం ఇస్తున్నారు, సీనియర్ కాబట్టి గౌరవం ఇస్తున్నాడు, గౌరవం తీసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తారో ఈనాలు అధికారంలో ఒక విజన్తో పోతున్నారు, దానికి సహకరించాలి. నీ వల్ల ఏమవుతుంది? పార్టీకి మైనస్ అవుతుంది. పార్టీ ఏం చేస్తుంది? ఇంకా నీ తర్వాత ఉన్న నాయకులను బలంగా ప్రోత్సహిస్తుంది, వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు. అంతకుమించి ఏం కాదు. పాత నీళ్ళు పోతే కొత్త నీళ్ళు వస్తాయి, గంతే ఉంటుంది తేడా. కానీ కొత్తగా ఏం జరగదు. ఉన్నన్ని రోజులు ఉండాలి, ఇంకా పార్టీని బలంగా తయారు చేస్తే మీకు కూడా ఇంకా భవిష్యత్తు ఉంటుంది. మీరెంతసేపటికి వీళ్ళేంది వాళ్ళేంది, నేనే ఉంటా, నేనే చేస్తా, చెయ్యి, కష్టపడు, పార్టీ కోసం కష్టపడు, పార్టీని ఇంకా ముందుకు తీసుకుపో, బలంగా తయారు చేయి, వేరే నియోజకవర్గాలకు పార్టీ కోసం కష్టపడు, ఇవన్నీ చెయ్యి. అవన్నీ చేయక నువ్వు ఆల్రెడీ ఎలక్షన్లలో మరి నువ్వు ఎందుకు గెలవలేకపోయినావు? మరి అది కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. ఆయన గెలిచిండు, పార్టీలకు వచ్చిండు, సరే వచ్చి కూడా నీకు సహకరిస్తా అంటుండు, అన్ని అన్నప్పుడు తీసుకోవాలి. సరే కనీసం సరే ఆయన మాట నాకు. మరి కాంగ్రెస్లో ఉన్నారు, పిసిసి చీఫ్ వచ్చి కలిసిరు, మిమ్మల్ని మంత్రులు కలిసిరు, కానీ వాళ్ళ మాట వినాలి కదా. ఇవ్వ నినకు ఇగో అలిగిపోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లాగమైందన్నట్టే ఇట్నే ఉంటుంది, లాస్ట్కి ఏముంటుంది ఇక.